ప్రైజ్ ద లార్డ్. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. 58వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకియు వ్యాపారం చేయకియు లోకవార్తలు చెప్పుకొనికి ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఈ యొక్క లేఖన భాగాలను మనం చూసినప్పుడు విశ్రాంతి దినము లేకపోతే దేవుని యొక్క యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి దినముగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అనేకులు విశ్రాంతి దినాన్న లేకపోతే దేవుని మందిరానికి వచ్చే సమయంలో కూడా వారు తమకిష్టమైన పనులు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ లోకవార్తలు చెప్పుకుంటూ ఎంతోమంది ఆ రోజు కూడా తమ కొరకే దాన్ని వినియోగించుకుంటూ వాడుకుంటూ ఉన్నవారు అనేకులు కనబడుతున్నారు. కానీ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న విషయం, ఒకవేళ మీరు ఆ రోజు వ్యాపారం చేయకుండా ఆ రోజు మీరు అది మనోహరమైనదని ఘనమైనదని ప్రతిష్ఠితమైనదని కూడా అలాగూ మీరు ఆ దినాన్ని ఆచరిస్తే ఎంచితే నిజంగా దేవుని వాగ్దానం ఎంత గొప్పదో. నీవు ఈ దేవునిలో ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిలవబెడతానని ప్రభు చెప్తున్నారు. యాకోబు యొక్క స్వాస్యాన్ని నేను నీకు ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఆదివారం కూడా ఒకవేళ పనిపాట్లో ఉంటున్నారేమో, ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఒకవేళ మీరు అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటే మరొకసారి ఈ లేఖన భాగాల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ జీవితం, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ పరిస్థితులు, మీకున్న సమస్యలు, మీకున్నటువంటి అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడే విషయం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దాన్ని ఘనముగా ఆచరించినప్పుడు నిశ్చయంగా మీరు మీ జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. మీరు ఉన్నతమైన స్థితిలోకి నడిపించబడతారు. కాబట్టి విశ్రాంతి దినాన ఆదివారాన వ్యర్థం చేసుకోకుండా దేవుని సందులో కనబడాలని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇదిగో ఈ మాటలు వింటున్న మీరు నిశ్చయముగా దేవుని చేత దీవించబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నడిపించునుగాక.